హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చి సాటర్‌డే రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 5:00కి వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంక వాకిట్లో ముగ్గైతే వేసుకుంటున్నానండి. ఫస్టే వాకిలి తుడిచేసుకొని, ఇల్లంతా తుడిచేసి నేను స్నానం అది చేసిన తర్వాత ముగ్గైతే వేస్తున్నానండి. మామూలుగా అయితే ముందే ముగ్గు వేసేస్తాను. మర్చిపోయాననమాట. వాకిలి తుడిచాక ఆరిపోయాక ముగ్గు వేద్దామని ఇంట్లోకొచ్చి పని చేసేసుకుంటున్నాను. ఇల్లు తుడిచేసుకొని స్నానానికి వెళ్ళిపోయాననమాట. టైం అయిపోతుందని. ఇంక ముగ్గు వేయలేదని మర్చిపోయానండి. తర్వాత మా వారు చూసి చెప్పారు, "వాకిట్లో ముగ్గు వేయలేదు నువ్వివాళని." అప్పుడు చూసి మళ్ళీ ఇంక బయటకొచ్చి ముగ్గైతే వేస్తున్నాననమాట. సమ్మర్‌లో తెల్లవారుజామున 4, 5కి భలే చల్లటి గాలొస్తుందండి. కారిడార్‌లో అయితే నాకు భలే నచ్చుతుందనమాట. ఇన్ని రోజులు చలికాలం పొద్దున్నే లేచి తలస్నానం చేసినా పడకపోవడము, తుమ్ములు, దగ్గు, జలుబు ఇలా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ 2, 3 నెలల నుంచి కూడా. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీ అండి. ఎన్ని తలస్నానాలు చేసినా, ఎన్ని గంటలకు నిద్ర లేచినా ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదనమాట. నాకెందుకో వింటర్ అస్సలు పడదండి. ఈ తలస్నానం చేయకుండా పూజ చేయడం కుదరదు. శుక్రవారం, శనివారం అమ్మవారికి, స్వామివారికి పూజ చేసుకోవాలంటే ఖచ్చితంగా తలస్నానం చేయాలి కదా! అంటే తలస్నానం చేసే పూజ చేసుకోవాలని కాదు. కుంకుమార్చన, వ్రతాలు అలాంటివి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి కదా! అది పడలేదనమాట. మధ్యలో ఒక్కొక్క వారం సరిగ్గా పూజ చేసుకోకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి ఈ 2, 3 నెలలు కూడా. ఇంకిప్పుడు వింటర్ పోయి చక్కగా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీగా ఉంటుందండి నాకైతే. నా హెల్త్ పరంగా నాకు సమ్మర్ చాలా బావుంటుందని అనిపిస్తుంది. ఇంకిక్కడ మార్నింగే దేవుడి సామాన్లు అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. నైట్ క్లీన్ చేయడం మర్చిపోయాననమాట. కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకున్నాను గానీ, దేవుడి సామాన్లు క్లీన్ చేయలేదు. ఇంకిప్పుడు మార్నింగ్ అయితే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని, శనివారం వ్రతం అయితే చేసుకున్నానండి. మిగతా పనులన్నీ చేసుకొని, నేను పూజ స్టార్ట్ చేసే టైంకి కరెక్ట్‌గా 6 అయిందనమాట. 7 పూజ అదంతా కూడా అయిపోయిందండి. ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అయితే పడుతుంది. కొంచెం టైం ఉంది కదా అని గోవిందనామాలు అవి కూడా చదువుకున్నాననమాట. ఇంక పూజ అయితే అయిపోయిందండి. పూజ చేసేటప్పుడైతే వీడియో తీయలేదు. పూజ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాననమాట. మా హస్బెండ్, నేను ఇద్దరం కూర్చొని చక్కగా శనివారం వ్రతం అయితే చేసుకున్నామండి. సిరైతే ఇంకా నిద్ర లేవలేదు. మా పూజ అదంతా అయిన తర్వాత సిరినైతే నిద్ర లేపాననమాట. ఈరోజు మా పూజ అయ్యే టైంకి పాలు కూడా రాలేదండి. పాలతను రోజు పొద్దున్నే 6కే పాలు వేసేసేవాడు. ఇప్పుడేంటో 7:30, 8 అయినా పాల ప్యాకెట్లయితే తీసుకురావట్లేదనమాట. ఇంక ఈరోజు నైవేద్యం పెట్టడానికి పాలు కూడా లేవనేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి పూజ అయితే చేసేసుకున్నామండి. ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఏమీ లేవు. నైవేద్యమేమో సిరి స్కూలుకి వెళ్ళిన తర్వాత చేస్తాననమాట. మళ్ళీ ఇంత పొద్దున్నే అన్నీ పెట్టుకుంటే అవ్వదు కదా! అందుకని మళ్ళీ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతారు సిరితో పాటు. ఆయనున్నప్పుడే పూజ చేసేసుకుందామని ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాననమాట. సిరి వాళ్ళ స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా నైవేద్యం చేసి స్వామికైతే పెడతానండి. ప్రతి శనివారం చాలా వరకు అలాగే చేస్తాను. టైం ఉంటే పొద్దున్నే చేసేస్తాను కానీ, లేదంటే స్కూలుకి వెళ్ళిన తర్వాత 9 తర్వాత నైవేద్యం చేసైతే పెడతాననమాట. ఇంక ఈ రోజైతే టిఫిన్‌కైతే బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నేనిక్కడ ఉప్మా అయితే చేస్తున్నానండి. అదేలెండి టమాటా బాత్ చేస్తున్నాను. ఒక 4, 5 మంత్స్ బ్యాక్ వరకు కూడా సాటర్‌డే రోజు టిఫిన్ తినేవాళ్ళం కాదండి మేము. సాటర్‌డేనే కాదు అసలు ఏ రోజు టిఫిన్ తినేదాన్ని కాదు నేను. పెళ్ళైనప్పటి నుంచి కూడా టైంకి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఎప్పుడు తినలేదండి. ఇప్పుడు ఒక 4, 5 మంత్స్ బ్యాక్ నుంచయితే టైంకి అన్నీ అయితే తింటున్నాననమాట. ఒక్కదాన్నే ఉంటాను కదా! ఇంట్లో వండుకోవడానికి బద్ధకం. మా వారికి కూడా నాలాంటి ప్రాబ్లమేనండి. ఆయనకి తినమంటే కోపమొచ్చేస్తుంది. అన్నీ బానే ఉంటాయి కానీ మనం బ్రేక్‌ఫాస్ట్ చేసి టేబుల్ మీద పెట్టినా కూడా ఆయనకి తినడానికి బద్ధకం అనమాట. ఆయన కూడా ఫుడ్ సరిగ్గా తినరనమాట మార్నింగ్ టైంలో. కొండకది వెళ్తారు కదా! ఆ ఘాట్ రోడ్‌లో అనీజీగా అనిపిస్తుంది. నాకేమీ వద్దని మార్నింగ్ కాఫీ మాత్రం తాగేసి కొండకి వెళ్ళిపోతారు. ఇంక సిరికైతే దోసో, ఇడ్లీ ఏదో ఒకటి వేసి పెట్టేసేస్తాను. ఇంక నా వరకొచ్చేసరికి బద్ధకం వచ్చేసేదనమాట. అసలు తినేదాన్ని కాదండి. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అలా తినకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్. డాక్టర్‌కి చూపించుకుంటే దానివల్లే నీ హెల్త్ పాడవుతుందనైతే చెప్పారనమాట. అందుకని అప్పటినుంచి అయితే టైంకి కరెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. మనం భోజనం కొంచెం లేట్‌గా చేసినా పర్వాలేదు కానీ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం టయానికి తిని కొంచెం ఎక్కువగా తినాలంట మార్నింగ్ టైంలో. నేను అప్పటినుంచయితే కొంచెం తింటున్నానండి. సాటర్‌డే రోజు అసలు టిఫిన్ తినేదాన్ని కాదు. ఫ్రైడే కానీ, సాటర్‌డే గానీ టిఫిన్ అస్సలు తినేదాన్ని కాదనమాట. ఇంకిప్పుడైతే తినేస్తున్నానండి. ఎందుకంటే గ్యాస్ ఫార్మ్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇంకా టైంకయితే తినేస్తున్నాననమాట. ఇంకొక్కదాన్ని ఉన్నా కూడా ఆ టైంకి ఏదో ఒకటి చేసుకొనైతే తింటున్నానండి. నాలాగా మీరెవరైనా చేస్తుంటే బ్రేక్‌ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయొద్దు. టైంకి ఖచ్చితంగా తినేసేయండి. మధ్యాహ్నం లంచ్ కానీ అలాగా టైంకి తినకపోవడం వల్లే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంటండి. అది కాక మనం మిగిలిపోయింది తింటూ ఉంటాం కదా! లేడీస్ జనరల్‌గా ఏం చేస్తాం నైట్ ఏదైనా మిగిలిపోతే తింటూ ఉంటాం. మార్నింగ్ అది కూడా మంచిది కాదంటండి. అలా కూడా తినకూడదనైతే చెప్తున్నారు డాక్టర్స్. అందుకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. టైమ్ టు టైమ్ ఇంట్లో ఏదో ఒకటి తినేసి తర్వాత పని చేసుకుందామనైతే డిసైడ్ అయిపోయానండి నేను. అందుకని సిరి స్కూలుకి వెళ్ళగానే అయితే టిఫిన్ తినేస్తున్నాననమాట. 9, 9:30 కల్లా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాననమాట. మా వారు కూడా తింటున్నారండి ఈ మధ్య. ఇంతకుముందయితే తినమంటే ఆయనకి చాలా కోపమొచ్చేది. కానీ ఇప్పుడైతే టైంకి ఆయన
కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నారనమాట. తిన్న తర్వాతే కొండకైతే వెళ్తున్నారు. మామూలుగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎన్ని పనులైనా చేసి పెడతాం. కానీ, మన వరకొచ్చేసరికి మనకి స్పెషల్‌గా వంట చేసుకోవాలన్నా, ఒక కాఫీ కలుపుకోవాలన్నా కూడా బద్ధకంగా ఉంటుంది కదండీ! నాకైతే అలాగే ఉంటుందనమాట. అందుకనే టైంకేది తినేదాన్ని కాదు నేను. కానీ, మా వారు కానీ, పాప కానీ ఇంట్లో ఉంటే టైంకి అన్నీ చేసేస్తానండి. వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తాను. కానీ, నేనొక్కదాన్నే ఉండి ఏదన్నా వంట చేసుకోవాలంటే మాత్రం ఎక్కడలేని బద్ధకం వచ్చేస్తుంది. చేయాలనైతే అనిపించదనమాట. నాలాగా మీలో ఎవరైనా చేస్తుంటే అలా చేయకండి. టైంకి ఏదో ఒకటి చేసుకొని తినేసేయండి. దానివల్లే 30+ వచ్చేసరికి అన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంటండి లేడీస్‌కి. చాలా మందికి చూడండి చిన్న వయసులోనే షుగరు, బీపీ, థైరాయిడ్ అలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయన్నమాట. దేవుడు మంచి ఆరోగ్యాన్నిచ్చాడు. చేతులారా మనమైతే పాడు చేసుకోవద్దు దాన్ని నాలాగా. దేవుడి దయ వల్ల థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంకా ఏమీ రాలేదండి. నాకున్న ప్రాబ్లమ్ వల్ల ఒక్కటే అన్నమాట చలి పడదు నాకు. చలికాలం వచ్చిందంటే కొంచెం ఇబ్బంది పడతాను. మీరు డైలీ వ్లాగ్స్ పెట్టండక్కా అని అడుగుతూ ఉంటారు కదా! వీడియోలు పెట్టకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం అండి. నేను వీడియో తీయడం పెద్ద ప్రాబ్లమ్ కాదు. రోజు వీడియో షూట్ చేసుకుంటాను కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే నాకు ప్రాబ్లమ్ అనమాట. ఆ చలికాలం ఏమైందంటే బాగా దగ్గు, జలుబు ఉండడము, గొంతంతా గొంగురుగా అయిపోవడము, మాట్లాడడానికి ఇబ్బంది పడడం ఇవన్నీ అయితే జరిగాయి 2, 3 నెలలు కూడాను. అందుకని సరిగ్గా వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి నేను. మీరు రోజు ఒక వీడియో పెట్టగానే "అక్క రోజు ఇలాంటి వీడియోస్ పెట్టండి" అని కామెంట్ చేస్తారు కదా! పెట్టాలని నాకు ఉంటుందండి. తొందరగా వ్యూస్ వస్తాయి కదా! నాకు కూడా వీడియోస్ పెడితే. పెట్టాలనే ఉంటుంది కానీ ఇగో నా గొంతు ప్రాబ్లమ్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాననమాట. ఇంకిప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రస్తుతానికైతే ఒక 1 వీక్ నుంచయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదండి. బానే ఉన్నాను. ఇక నుంచయితే రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాననమాట. ఇంకిక్కడ పాపకైతే ఆలు ఫ్రై చేసి పెట్టేసానండి. ఇంక లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఈలోగా ఈ స్నానం చేసొచ్చిందనమాట. దానికైతే జడ వేస్తున్నానండి. తనే స్నానం చేసొస్తుంది. మొన్నటి వరకు నేనే చేయించేదానండి. ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు. ఇప్పుడైతే కొంచెం పెద్దదయింది కాబట్టి తనే స్నానం చేసేస్తుంది. తల స్నానం అయితేనే నేను చేయిస్తాననమాట. లేకపోతే తను చేస్తుంది. సాటర్‌డే రోజు మామూలుగా సివిల్ డ్రెస్సేనండి. ఈరోజు ఏదో వాళ్ళు గ్రూప్ ఫోటో ఏదో తీస్తారట. అందుకని వాళ్ళు సివిల్ డ్రెస్ కాకుండా యూనిఫార్మ్‌లోనే రమ్మనైతే మెసేజ్ పెట్టారనమాట. ఇంకా సాటర్‌డే అయినా యూనిఫార్మ్‌లోనే స్కూల్‌కైతే వెళ్తుంది. ఒక్క జడే వేయమందండి. 2 జడలు వేసుకోమని స్కూల్‌లో చెప్తారు కానీ, ఇది మాత్రం ఒక్క జడ వేయమని అడుగుతుందనమాట. దానికి 2 జడలు వేసుకోవడం ఇష్టం ఉండదండి. ఇంక టీచర్ గట్టిగా చెప్తే వేయించుకుంటుంది. ఇంక ఈరోజు ఎలాగో ఒక ఫోటో కోసమే కాబట్టి యూనిఫార్మ్ వేసుకుంది. ఇంకొక జడ వేయమనైతే అడిగిందనమాట. ఇంకొక జడే వేసేస్తున్నాను. ఇంక తను రెడీ అయిపోయిన తర్వాత తను కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకొని బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి ఇంక బయలుదేరుతున్నారండి ఇద్దరు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.